అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 31 ఈ సంచార జాతుల యొక్క విముక్తి దివస్ ఏదైతే మరి బ్రిటిష్ వాళ్ళు జన్మతా నేరస్తులుగా కులంగా పరిగణించి వాళ్లకు ఏదైతే అన్యాయం చేశారో వీళ్ళు మన సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ ఈ సంచార జాతులను కూడా సదా పాదచారులు, మన సంస్కృతికి వారసులు. ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాటం చేసే వాళ్ళకు అండగా నిలబడి ఆ రకంగా వీరు మన యొక్క దేశభక్తి చాటితే కక్షగట్టి బ్రిటిష్ పాలకులు వీరి మీద ఆ జన్మతా నేరస్తుల యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అది 31 ఆగస్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీరు విముక్తి అయినారు. కాబట్టి ఇవాళ బీజేపీ దేశవ్యాప్తంగా ఈ విముక్తి దినోత్సవంగా పార్టీ పరంగానే కాదు, ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఇవాళ ఎన్డీఏ కూటములు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఏ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ యొక్క వర్గాల సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం ఏ రకంగా కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మొదటిసారిగా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళ విద్య కోసం, ఉద్యోగం కోసం, సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుందో భవిష్యత్తులో కూడా ఇంకా అటువంటి అనేక నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ కులాల సర్టిఫికెట్లు కూడా పొందలేకపోతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆగస్టు 31 నాడు ఈ సంచార జాతుల దివస్గా పరిగణిస్తూ ఉన్నది. వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడుతుంది. కాబట్టి వాళ్ళలో జాగృతము, చైతన్యం తీసుకురావడానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చెప్పారు. రాజకీయాలు అనేది ఎన్నికలు, ఓట్ల కోసం కాదు. ఇది అన్ని పార్టీ కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ నిమ్న వర్గాలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో కొనసాగుతున్న వీళ్ళు దయనీయమైనటువంటి, దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. వీళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు సంచారం చేస్తూ రేషన్ కార్డు లేక, ఆధార్ కార్డు లేక, విద్యకు నోసుకోక, ఇల్లుకు లేకుండా ఉంటే ఇవాళ మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు, అదే రకంగా వారికి ఇవాళ విద్య కోసం ఏకలవ్య పాఠశాలలో రిజర్వేషన్లు ఈ రకంగా చేస్తుంది. కాబట్టి అన్ని ప్రభుత్వాలు కూడా కలిసి రావాలి, వీళ్ళ యొక్క లెక్కలు తీయాలని చెప్పి కూడా నేను పార్లమెంట్లో మొన్న ప్రస్తావించినప్పుడు రేపు చేపట్టే కులాల వారిగా గణాంక వివరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు వీళ్ళని కూడా సంచార జాతులు కూడా ఒక కాలంగా ఏర్పాటు చేసి భవిష్యత్తులో కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ కూడా ఏర్పరిచి వాళ్ళ హక్కులను కాపాడడానికే ఈ చైతన్యాన్ని తీసుకొస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఇది కేవలం రాజకీయాల కోసం పనిచేసే పార్టీ కాదు, అంత్యోదయ సిద్ధాంతం నమ్ముకుని పనిచేసే పార్టీ. కాబట్టి సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి మేలు జరగాలి, న్యాయం జరగాలంటే తలంపుతో చేస్తున్న కార్యక్రమం. తెలంగాణలో వరదల గురించి అధికార ప్రతిపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు విమర్శ చేసుకున్నా చాలా మంది రోడ్డును పడిన పరిస్థితి ఏం చెప్తారు? ఈ సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వివరించి రాజకీయాలు పక్కన పెట్టేసేసి దృష్టి సారించాలి. ఇవాళ ఈ వరదల వల్ల నష్టపోతున్నటువంటి పేద ప్రజలు లేదా ఇవాళ రహదారులు కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అన్ని పక్షాలతో కూడా చర్చలు జరిపి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు తీసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా అన్ని విధాలు కూడా సాయం చేయడానికి తెలంగాణలో వచ్చే వరదల్లో ప్రజలు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం. బీహార్ పాట్నాలో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం ఏర్పాటు, రాహుల్ గాంధీ దానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాతృమూర్తి గురించి సభ్య సమాజం ఇవాళ సిగ్గుతో తలవంచుకుంటుంది. రాహుల్ గాంధీ యొక్క వ్యవహార శైలి లేదా కాంగ్రెస్ పార్టీ ఇవాళ దిక్కుచోదని పరిస్థితుల్లో ఒక పేదవాడు దేశానికి వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. మన కులం పేరు మీద వాళ్ళని ఆపాదిస్తున్నారు. కోర్టు ముట్టికాయలు వేసినా, శిక్షలు వేసినా వారికి బుద్ధి రావడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి గురించి వీళ్ళ అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మొత్తం సమాజం గమనిస్తుంది. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణలు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణలు చెప్పాలి. అదేవిధంగా బెంగాల్లో కూడా ఒక పార్లమెంట్ సభ్యురాలు ఇవాళ అమిత్ షా తల నరకాలని చెప్పి ఈ రకంగా మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం పట్ల వారు సహనం కోల్పోతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు. కాబట్టి ఎనలేని ఆదరణ ఇవాళ మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి వస్తూ సహించలేక వాళ్ళ ఎన్డీఏ పక్షాల్లో ఏ రకమైనటువంటి చీలికలు తీసుకొచ్చే ప్రయత్నాలు, కుట్రలు తప్పితే ప్రజలు వాటిని భగ్నం చేస్తున్నారు. ఆ రకంగా కులాల పేరు మీదనో, మతం పేరు మీదనో, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీదనో ఈ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని, ఆర్థికంగా విచ్ఛిన్నం చేయాలని కుట్రలు అయితే పండుతున్నారో ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామికంగానే వారికి సరైన బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.